హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 10th క్లాస్ బయాలజీ నుండి పోషకాహార వ్యవస్థ అనే పాఠ్యాంశం నుంచి కొన్ని ప్రశ్నలను ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ బిట్స్ అనేవి ఏపీ అండ్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి పరీక్షలన్నింటికీ కూడా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఈ పరీక్షకు మాత్రమే కాకుండా అన్ని పోటీ పరీక్షలకి కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియోని రూపొందించాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని వాచ్ చేసే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మొదటి ప్రశ్న, కిరణజన్య సంయోగ క్రియను పిండి పదార్థ ఉత్పత్తిని బట్టి నిర్ధారిస్తాం, కానీ గ్లూకోజ్ ఉత్పత్తి బట్టి కాదు అని ఎందుకంటారు? ఆప్షన్స్: పిండి పదార్థం కిరణజన్య సంయోగ క్రియలో మధ్యస్థ పదార్థం కనుక,